హలో గైస్, ఈ వీడియోలో మనం విరాట్ కోహ్లీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే తెలుసుకుందాం. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం అయితే స్టార్ట్ కానుంది. ఈ మెగా యాక్షన్ కోసం ఫ్రాంచైజీలన్నీ వర్క్ను కూడా స్టార్ట్ చేసింది. అయితే స్టార్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ యాక్షన్లోకి రాలేదు. ఇక ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపునే ఆడుతున్నాడని ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్కి తెలుసు. కానీ ఈ కింగ్ కోహ్లీ తొలి సీజన్కు ముందు కూడా యాక్షన్లోకి రాలేదు. ఈ విషయం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అసలు తొలి సీజన్కు ముందు కూడా ఎందుకు రాలేదు, వేలంలోకి రాకుండా ఎలా ఆర్సీబీలోకి వచ్చాడనేది ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ 2008 స్టార్టింగ్ సీజన్లో ఆర్సీబీలోకి కోహ్లీ ఒక యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్గా వచ్చాడు. ఇక ఆ టైంలో 2008లో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఆ టీంకు విరాట్ కోహ్లీనే కెప్టెన్. సో అందుకని విరాట్ కోహ్లీకి భయంకరమైన క్రేజ్ కూడా ఉండేది. ఒకవేళ అతను వేలంలోకి వస్తే భారీ డిమాండ్ కూడా ఉండేది. కానీ అప్పుడున్న రూల్ వల్ల రాలేకపోయాడు. ఆ రూల్ ఏంటంటే అండర్-19 వరల్డ్ కప్ కేటగిరీ ఆటగాళ్లు వేలంలోకి రాకూడదని ఉండేది. సో దాంతో విరాట్ కోహ్లీ వేలంలోకి రాలేకపోయాడు. కానీ ఇంకొక రూల్ ప్రకారం ప్లేయర్లను సెలెక్ట్ చేసుకోవచ్చని చెప్పింది. ఆ రూల్ ప్రీ సీజన్ డ్రాఫ్ట్ రూల్. అసలు ఈ ప్రీ డ్రాఫ్ట్ రూల్ ఏంటంటే కొందరు ఆటగాళ్లను నేరుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డ్రాఫ్ట్ రూల్ ప్రకారం కొన్ని జట్లు ఆ టైంలో కొందరు ఆటగాళ్లతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక విరాట్ కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ తో రాణించడమే కాకుండా కెప్టెన్ గా కూడా రాణించాడు. దీంతో ఆర్సీబీ అతనిపై కన్నేసింది. ఇక్కడ విరాట్ కోహ్లీ ఢిల్లీకి చెందినవాడు. కానీ కోహ్లీ కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళు విరాట్ కోహ్లీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆర్సీబీకి రూట్ క్లియర్ అయింది. అప్పుడు ఆర్సీబీ కోహ్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి కోహ్లీని ఆర్సీబీ వదలలేదు. ఎవ్రీ ఇయర్ అతన్ని రిటైన్ చేసుకుంటూ వస్తుంది. దీంతో కోహ్లీ ఆ తర్వాత కూడా ఐపీఎల్ వేలంలోకి రాలేదు. ఇక 2011లో అయితే ఆర్సీబీ కోహ్లీ ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకుని మిగిలిన ఆటగాళ్లను రిలీజ్ చేసింది. అయితే ప్రెజెంట్ కోహ్లీకి 15 కోట్లు చెల్లిస్తుంది ఆర్సీబీ. 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 244 ఇన్నింగ్స్లో 804 పరుగులు చేశాడు. 38.67 సగటుతో 131.97 స్ట్రైక్ రేట్తో ఒరుగుల పారించాడు. 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు బాదాడు. గత సంవత్సరం అయితే 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు.